పెళ్ళిళ్ళు పెటాకులవుతుండటం ఒక ఎత్తు అయితే అబ్బాయిలు రచ్చ చేయడం అన్నటువంటి మరొక ఎత్తు నడుస్తుంది. తాజాగా తన మీద ఏ కేసైనా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండి, ఇంటికి మాత్రం వెళ్ళబోనని 34 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ విపిన్ గుప్తా బెంగళూరు పోలీసులకు తేల్చి చెప్పాడు. భార్య పెట్టే మానసిక హింసను భరించలేకపోతున్నానని, వేధింపులు తట్టుకోలేనని వాపోయాడు. ఈ నెల మొదటి నుంచి ఆయన కనిపించకపోవడం మీద దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి ఉత్తరప్రదేశ్లో నోయిడాలో ఉన్నట్టు గుర్తించారు. బెంగళూరుకి రప్పించారు. ఇంటికి వెళ్లేందుకు మాత్రం ససేమిరా అంటున్నాడు. ఉత్తరప్రదేశ్లో లక్నోకి చెందిన విపిన్ గుప్తా బెంగళూరు మాన్యతా టెక్ పార్క్లోని ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య శ్రీపర్ణ వయసు 42 సంవత్సరాలు. వీళ్ళకి 2 సంతానం. బెంగళూరులోని కొడిగేహళ్లి టాటానగర్లో వీళ్ళు నివసిస్తున్నారు. ఇటీవల ఇంటి నుంచి బైక్ మీద బయలుదేరిన విపిన్ గుప్తా బ్యాంకులో 1.8 లక్షలు డ్రా చేసి ఎటో వెళ్ళిపోయారు. ఆయనకు సోలో రైడ్ అలవాటు ఉంది. గతంలో పలుమార్లు వివిధ ప్రాంతాలకు వెళ్ళొచ్చారు. అయితే ఫోన్లో ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, వారమైనా జాడలేకపోవడంతో భార్య నెల 6న కొడిగేహళ్లి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తన భర్త ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆమె ఎక్స్లో పోస్ట్ చేయడంతో పాటు ప్రధానమంత్రికి ట్యాగ్ చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు వేగం పెంచి నోయిడాలో ఆయన ఉన్నట్టు గుర్తించారు. అక్కడ నుండి బుధవారం బెంగళూరుకి రప్పిస్తే ఇంటికి వెళ్లేందుకు మాత్రం నిరాకరించాడు.